నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడెరుగు అంటారు. కానీ ఈ సూత్రం కృష్ణా జలాలకు అప్లై కావడం లేదు. పైనుంచి పైనే ఆగిపోతున్నాయి. దీనికి కేంద్రం కూడా సై అంటోంది. ఒకవేళ కిందకు వచ్చినా తెలంగాణలోకి ఆగకుండా కిందికే పోతున్నాయి. ఎటు చూసినా నష్టమే. కేంద్ర నిర్ణయమే ఇందుకు కారణం. కొత్తగా మన ప్రభుత్వం కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులపై ఈ నిర్ణయం ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. కృష్ణానదిలో నీటి వాటాపై తెలంగాణకు ఎప్పుడూ అన్యాయమే. కేంద్రం వైఖరి కూడా రాష్ట్రానికి నష్టం చేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుని ఫైనల్ చేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కృష్ణానది నీళ్లను 4 రాష్ట్రాలకు పంచండని తెలంగాణ రాష్ట్రం కోరితే 2 తెలుగు రాష్ట్రాలే పంచుకోవాలని స్పష్టం చేసింది కేంద్రం. కేంద్రం స్టాండ్తో తెలంగాణ భవిష్యత్ ప్రాజెక్టులకు నీళ్ల కరువే. 2 రాష్ట్రాలు నీళ్లు పంచుకున్నా మిగిలేది శూన్యమే. అంతేకాదు కోట్లాది రూపాయలు మట్టిలో పోసినట్లే. 20 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్లు రాకుండా పోతాయి. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు నిరంతరం కరువుతో అల్లాడాల్సిందే. ఈ జిల్లాల కోసం ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతలన్నీ ఉత్తిపోతలుగానే మిగిలిపోనున్నాయి. ఈ 2 రాష్ట్రాలకే పరిమితము. ఇది 4 రాష్ట్రాలకు సంబంధం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకని ఏమాత్రం అందులో చేర్చవలసిన అవసరం లేదు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నీటినే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పంచవలసి ఉన్నదని చెప్పేసి తన వాదన కొంచెం వినిపించడం జరిగింది. కేసు మళ్ళీ రేపటికైంది. కానీ ఇది మనకు దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి అన్యాయం చేసినట్టు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీల నీళ్లు కేటాయించింది. పాత కేటాయింపులు కాకుండా కొత్తగా 2 రాష్ట్రాల మధ్య 194 టీఎంసీల నీళ్లు అలాట్ చేసింది. ఈ నీళ్లతోనే 2 రాష్ట్రాల కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలి, అంచనాలు వేసుకోవాలి. అది కాదంటే నిరంతరం తన్నుకోవాలి. ఇప్పుడు కేంద్రం చేసింది అదే. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4 రాష్ట్రాలను రాష్ట్రాలుగా గుర్తించి ఇప్పుడున్నటువంటి మిగులు జలాల లభ్యతను 4 రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. అందులో కర్ణాటక, మహారాష్ట్రకు కేటాయింపులు ఏవైతున్నాయో వాటిని తగ్గించాలి. ఆల్మట్టి ఎత్తు పెంచకూడదు. పైగా ప్రోజెక్ట్ సిస్టమ్ దామాషా పద్ధతి ఉండాలి. ఒక నెలలో 100 టీఎంసీల వర్షం పడితే దామాషా పద్ధతి ప్రకారం దిగువ రాష్ట్రాలకు నీరు రావాలి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల భవిష్యత్తు మిగులు జలాలే డిసైడ్ చేస్తాయి. నెట్టెంపాడు ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ సిచ్యువేషన్ డేంజర్ జోన్లో పడ్డట్టే. హైదరాబాద్ పై కూడా ఎఫెక్ట్ పడబోతోంది. సిటీకి అదనంగా మరో 20 టీఎంసీల నీళ్లు తేవాలని సర్కార్ ఆలోచనతో ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ మిగులు జలాల ఆధారంగానే ప్లాన్ చేస్తోంది సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ఏదైతే అలాట్ చేశారో దాంట్లోనే వీరిద్దరు పంచుకోవాలనే పద్ధతిలో అక్కడ వాదనలు వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేంద్రం యొక్క మోసపూరితమైన విధానము. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి సుప్రీంకోర్టు తయారుండగా కేంద్ర ప్రభుత్వం తన యొక్క వైఖరి దురదృష్టకరంగా, అన్యాయంగా తెలియజేయడము తెలంగాణకు చాలా తీరని అన్యాయం అని నా ఆలోచన. 2 రాష్ట్రాలు తన్నుకోకుండా చేయాలంటే కేంద్ర మంత్రి వెంకయ్యదే భారమంటున్నారు ఎక్స్పర్ట్స్. అంతేకాకుండా 2 రాష్ట్రాల సీఎంలు కలిసి కేంద్రంతో గట్టిగా మాట్లాడితే తప్ప నీళ్లు కిందకు వచ్చేటట్లు లేవు.